రాబిన్‌హుడ్ మూవీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది. 'అదిదా సార్' అని. అయితే ఈ మూవీలో సాంగ్ బానే ఉంది. అలాగే డాన్స్ కూడా పర్లా బానే ఉంది. ఒక స్టెప్ మాత్రం చాలా బాలేదనే చెప్పుకోవచ్చు. అందులో శేఖర్ మాస్టర్ గారు చేసిన కొరియోగ్రఫీలో అలాంటి మూవ్‌మెంట్ ఒకటి పెడతారు అని ఎవరు అనుకోనుండరు. ఈ మధ్య కొన్ని సినిమాస్ మనం చూస్తూనే ఉన్నాం. ఆ సినిమాల్లో కొంచెం డాన్స్‌కొచ్చేపాటికి కొద్దిగా యూత్‌కి కనెక్ట్ అవ్వాలని చెప్పి చాలా క్రింజ్‌గా తీస్తున్నారు. అది ఎలా ఉన్నా సరే యూత్ చూస్తారా? యూత్‌కి అట్రాక్ట్‌గా ఉందా లేదా అని చూసి ఇంకా ఆ స్టెప్పులనేవి పెడతం జరుగుతుందా? లేదా మరి ఎందుకు అలా పెడుతున్నారనేది క్లారిటీ అయితే లేదు గానీ, దీంట్లో మాత్రం ఆ స్టెప్ చాలా మందికి నచ్చుండదు మాక్సిమం. జెన్యూన్‌గా ఈ వీడియో చూస్తున్నోళ్ళు మీలో ఎంతమందికి ఆ మూమెంట్ నచ్చిందో కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి. నాకైతే అది అసలు నచ్చనే నచ్చలేదు. దాని గురించే ఈ వీడియో అనేది చేస్తాం. అందులో కొరియోగ్రాఫర్ ఎవరా అని నేను చూస్తే శేఖర్ మాస్టర్ గారున్నారు. రీసెంట్ టైంలో కాకుండా శేఖర్ మాస్టర్ గారు ఇదే అనుకుంటా. ఈ ఫస్ట్ టైం పెడతాం ఆయన మొత్తం ఇన్ని సాంగ్స్ చేస్తే ఇలాంటి మూమెంట్ ఇందులోనే ఉంది అని నాకైతే అనిపించింది. దీంట్లో చాలామందికి తప్పు అనిపించదు. ఎందుకంటే అది డ్యాన్స్ కాబట్టి అలా ఉంది అనుకుంటారు. నేను అందుకే నా ఒపీనియన్ అనే చెప్పాను. నాకు అలా నచ్చలేదు. దాని గురించి వీడియో చేయాలనిపించింది చేశాను. అందరికీ నచ్చకూడదని రూల్ ఏం లేదు. దీంట్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా సగం మందికి నచ్చిద్ది, సగం మందికి నచ్చదు. అలాగే ఆ మూమెంట్ కూడా చాలామందికి నచ్చుండిద్ది. కానీ నాకు నచ్చలేదు. ఏదో నా వంతుగా ఒక వీడియో అనేది చేద్దామని చేశా అంతే. దీని గురించి ఎవరో తప్పుగా అయితే అనుకోమాకండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే చెప్పండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటివి కొన్ని రీసెంట్ మూవీలో రవితేజ అన్న మూవీలో కూడా ఇలాంటి స్టెప్ ఒకటి వచ్చింది. దాని గురించి చాలామంది మాట్లాడారు. సేమ్ అదే టైప్లో ఉంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే.